యెషయా గ్రంథము 50వ అధ్యాయములో 6వ వచనములో అంటున్న మాట, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని. అనగా యవనస్తుడైన ధవళవర్ణుడైన పరిశుద్ధ కాయము అనగా శరీరము కలిగినటువంటి ఆయన యొక్క వీపు కొట్టబడుటకు ఆయన అప్పగించి వేసినాడు. లేదా కొట్టువారికి మీరు ఇష్టం వచ్చినట్లుగా కొట్టుకోండి, కాదనను వద్దనను, శ్రమపడే వారి కొరకు పూచీ తీసుకొని శ్రమపడడానికే వచ్చాను కనుక నేను అవునంటున్నాను, అంగీకరిస్తున్నాను. ఈ శ్రమను నేను ఇష్టముతోనే స్వీకరిస్తున్నాను అన్నట్లుగా కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని. వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని. యవనస్తుడైనటువంటి ప్రభు యొక్క సుందరమైన రూపము అనగా ఆయన ముఖము ఎంతో అందమైనది. యవనస్తుని యొక్క ఆ యొక్క చెంపల మీద ఉన్న వెంట్రుకలను, గడ్డమును వారేం చేశారు? పెరికివేసినారు. ఆయన గడ్డము పట్టుకొని ఆయన చెంపలపై ఉన్నటువంటి ఈ యవని యొక్క వెంట్రుకలను పెరికివేసినారు. ఎంత బాధ అవుతుందో! మరొక మనిషి అయితే కేకలు వేస్తాడు, అయ్యా నన్ను వదిలేయండి, నన్నేమీ చేయకండి, నేను తట్టుకోలేనండి, భరించలేనండి. శరీరమునకున్నటువంటి శ్రమను బట్టి మనస్సు ఎంత బాధపడుతుందో, భయపడుతుందో. అయినా కానీ తన చెంపలను ఎవరైతే ఆ వెంట్రుకలు పెరికి వేయుచున్నారో వారికి అప్పగించుకున్నాడు. ఉమ్మివేయు వారికి ద్వేషముతో ఉమ్మివేస్తారు. ఎవరైనా నీ తోటి వారిని ద్వేషిస్తూ ఉంటే వారి ముఖం మీద నీ ఉమ్మి వేసినట్లే అనుకోవచ్చు. నేను ఎవరి ముఖం మీద ఉమ్మి వేయలేదు అన్నీ అనుకోవచ్చునేమో, కానీ నీ సహోదరుణ్ణి, నీ తోటి మానవుణ్ణి, అతడు పాపి కావచ్చు, రోగి కావచ్చు, బలహీనుడు కావచ్చు, పేదవాడు కావచ్చు, నీ ఎదుట ఉన్న మనిషిని, దేవుని రూపంలో సృష్టించబడినటువంటి ప్రతి మానవుని నీవు గౌరవించాలి. ఒక మనిషి రూపాన్ని చూడగానే నీ మనస్సంతటిని ప్రేమతో నింపుకోవాలి. మానవ హృదయము ఎంత చెడ్డది! కొందరిని ప్రేమిస్తాడు, కొందరిని ద్వేషిస్తాడు, కొందరిని రమ్మంటాడు, కొందరిని పొమ్మంటాడు, కొందరంటేనే ఇష్టపడతాడు, కొందరంటే అసలు ఇష్టపడడు. ఇది మానవుని యొక్క దుష్ట నైజము, చెడ్డ స్వభావము. కానీ యేసు ప్రభు యొక్క స్వభావం ఏమిటి? అందరిని చూచి ప్రేమించేవాడుగా ఉన్నాడు. కానీ ఆయన ముఖం మీద ఉమ్మి వేయిచున్నారేమిటి? మీకు ఎలాగో ఆయన ముఖముపై ఉమ్మి వేయాలనిపించింది. ఈ అందమైనటువంటి రూపాన్ని చూచి ప్రేమను నింపుకోవలసింది, కానీ ద్వేషముతో నిండి ఉమ్మి ఎలాగ వేయగలిగినారు? అవమానపరచుడు కూడా ఉమ్మి వేయుడితో సమానమే. నీ సాటి మనిషిని నీవు గౌరవించాలి. నీవు నీ ఎదుటి మనిషికి మేలు చేయాలే కానీ కీడు చేయకూడదు. కొట్టకూడదు, తిట్టకూడదు, నెట్టకూడదు. కాలునైనను చేయినైనను పైకెత్తి తన్నకూడదు. చేతులతో చెంపలపై కొట్టకూడదు, వీపుపై కొట్టకూడదు, పిడిగుద్దులు గుద్దకూడదు. అలాంటివే నీకు కలిగితే
నీవు తట్టుకోగలవా? అలాంటివి నీపైకి రావాలని, నీకు కూడా రావాలని నీవు కోరుకుంటావా? యేసు ప్రభు యొక్క ప్రేమ ఇదే.